ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. టీడీపీ దిమ్మను వైసీపీ నాయకులతో కలిసి టీడీపీ రెబల్ వర్గం ధ్వంసం చేసింది. దాంతో టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గ్రామ పార్టీ అధ్యకుడు దాసరి యేసుప్రభుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నందిగామ హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ హాస్పిటల్ కి తరలించారు. తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత ప్రాంతానికి పోలీసులు చేరుకుని గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. తుర్లపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. మన ఎమ్మెల్యే గారు వచ్చి దిమ్మ ఓపెన్ చేసిపోయారండి. ఏర్బాబు గారు వచ్చారు, మేకలరావు గారు వచ్చారు. ఇలా వాళ్ళు కావాలని వాళ్ళు వచ్చి చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు కలుపుకొని ఏర్బాబు గారు పోతున్న బలంతో దిమ్మ కొలుతున్నారు. ఏదో దిమ్మ కొలుతున్నందుకు వైసీపీ వాళ్ళను వాళ్ళు కలిసి మమ్మల్ని కొట్టారని గొడవ తీసుకొని ఎంతమంది దాడి చేశారు? వచ్చారు 50 మందికి వచ్చారు. వైసీపీ వాళ్ళు రెబల్ మొత్తం కలిపి. దేంతో దాడి చేశారు? గొడ్డల్లో కర్రలండి. మీ పేరు? దాసరి యేసుప్రభు. నేను తెలుగుదేశం పార్టీని ఫస్ట్ నుంచి తిరుగుతున్నానని నా మీద గతంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నా మీద కేసులు కట్టారు. అయినా సరే నేను అదే వదలకుండా నేను అదే టీడీపీలో తిరిగాను. తర్వాత మేడం గారు గెలిచిన తర్వాత మేడం గారు నాకు ఒక దిమ్మ సమస్య ఉందని అంటే మేడం గారిని అడిగితే దిమ్మ చూపించి మేము వేరే చోట కడతానని అంటే కట్టించిన తర్వాత మా ఊర్లో టీడీపీలో రెబల్ టీడీపీ ఒకటి ఉందండి. టీడీపీలో రెబల్ అండ్ వైసీపీ రెండు తొత్తులతో జరుగుతున్నాయండి. వాళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందికరంగా చేశారు. గతంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కలిపి నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. నేను వ్యాపారం చేసుకుంటూ బతికేవాడిని కూడా, అయినా సరే వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది చేస్తున్నారు. తుర్లపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. మన ఎమ్మెల్యే గారు వచ్చి దిమ్మ ఓపెన్ చేసిపోయారండి. ఏర్బాబు గారు వచ్చారు.